హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన దగ్గర ఉన్న ప్లెయిన్ క్లాత్ని డిజైనర్ క్లాత్గా ఏ విధంగా చాలా ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. మనం ఈ విధంగా డిజైన్ చేసుకోవడానికి మనకి మనీ కూడా చాలా తక్కువగా పడుతుంది. ఇక్కడ నేను జస్ట్ 25 రూపీస్తో ఈ విధంగా ప్లెయిన్ క్లాత్ని కొంచెం డిజైనర్ క్లాత్గా చేంజ్ చేసుకున్నాను. అది ఏ విధంగా అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను ప్యాంట్కి బాటమ్ పార్ట్లో ఈ విధంగా డిజైన్ అనేది చేసుకుంటున్నాను. దానికోసం నేను ఈ విధంగా ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను. ఇక్కడ మీకు డిజైన్ అనేది లెంత్ ఎంత కావాలి అనేది మీరు అంత పెట్టుకోవచ్చు అనమాట. ఇక్కడ నేను 12 ఇంచెస్ లెంత్ అనేది మార్క్ చేసుకుంటున్నాను. ఈ విధంగా 12 ఇంచెస్ దగ్గర మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్క్ చేసుకుని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ విధంగా లైన్ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి కిందకి స్ట్రెయిట్ గా లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఇక్కడ ఈ లైన్స్ ని డ్రా చేసుకునేటప్పుడు లైన్స్ మధ్యలో డిస్టెన్స్ అనేది 1 ఇంచ్ ఉండే విధంగా పెట్టుకుంటున్నాను. ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ విధంగా 1 ఇంచ్ డిస్టెన్స్ వచ్చే విధంగా నేను మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు మనం అక్కడ లైన్స్ అనేది కింద వరకు డ్రా చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా 1 ఇంచ్ డిస్టెన్స్ లో మనం లైన్స్ అనేది డ్రా చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ మొత్తంకి ఈ విధంగా నేను లైన్స్ ని డ్రా చేసుకున్నాను. ఈ విధంగా లైన్స్ ని డ్రా చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ఈ లైన్స్ మీద ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఈ 1/2 ఇంచ్ గ్యాప్ మీద మనం సీక్వెన్స్ అనేది స్టిక్ చేసుకుంటాం అనమాట. అందుకోసం ఇక్కడ నేను 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మార్కింగ్ అనేది చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ విధంగా కింద వరకు 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మనం మార్క్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా, సేమ్ అదే విధంగా ప్రతి లైన్ మీద మనం 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మార్కింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, నేను 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ మార్కింగ్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు ఈ మార్కింగ్ మీద మనం సీక్వెన్స్ ని స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ నేను సిల్వర్ కలర్ సీక్వెన్స్ అనేది తీసుకున్నాను. ఈ సీక్వెన్స్ కాస్ట్ అనేది మనకి 10 గ్రామ్స్ 10 రూపీస్ పడుతుంది. ఇవి మనకి అన్ని టైలరింగ్ యాక్సెసరీ షాప్స్ లోని అవైలబుల్ గా ఉంటాయి. ఇప్పుడు మనం అక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ మీద ఈ సీక్వెన్స్ ని గ్లూతో స్టిక్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ గ్లూని యూస్ చేసుకుంటున్నాను. మనం బ్లౌజెస్ ని లైనింగ్ ఫ్యాబ్రిక్ ని జాయిన్ చేసుకునే గ్లూ ఉంటుంది కదా, సేమ్ అదే గ్లూని స్టిక్ చేసుకోవడం కోసం తీసుకుంటున్నాను అనమాట. ఈ గ్లూతో ఇప్పుడు మనం ఆ డాట్స్ మీద ఈ సీక్వెన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. దానికోసం ముందుగా మనం ఆ డాట్స్ పెట్టుకున్నాం కదా, దాని మీద చిన్న గ్లూని అప్లై చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు గ్లూని అప్లై చేసుకొని దాని మీద సీక్వెన్స్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ సీక్వెన్స్ ని స్టిక్ చేసుకునేటప్పుడు మనం చేత్తో స్టిక్ చేసుకోవచ్చు, లేదు అంటే మనకి ఒక ఫ్లక్కర్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. ఈ ఫ్లక్కర్ ని యూస్ చేసుకుంటే మనం సీక్వెన్స్ అనేది ఈజీగా హోల్డ్ చేస్తాం అనమాట. అందుకోసం ఇక్కడ నేను ఈ ఫ్లక్కర్ ని యూస్ చేసుకుని సీక్వెన్స్ ని స్టిక్ చేసుకుంటున్నాను. మీ దగ్గర ఈ ఫ్లక్కర్ అనేది అవైలబుల్ గా లేకపోతే మీరు చేత్తో కూడా సీక్వెన్స్ ని స్టిక్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అక్కడ డాట్స్ పెట్టుకున్నాం కదా, ఆ డాట్స్ మీద ఈ సీక్వెన్స్ ని మనం స్టిక్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా మొత్తం ఆ లైన్ మీద నేను సీక్వెన్స్ ని స్టిక్ చేసుకున్నాను. ఏ విధంగా అయితే ఒక లైన్ మీద స్టిక్ చేసుకున్నాను, సేమ్ అదే విధంగా అన్ని లైన్స్ మీద డాట్స్ పెట్టుకున్న దాని మీద సీక్వెన్స్ అనేది స్టిక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ప్రతి లైన్ మీద సీక్వెన్స్ అనేది స్టిక్ చేసుకున్నాను. నాకు ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు మనం లైన్ ని డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద స్ట్రెయిట్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఒక స్ట్రెయిట్ స్టిచ్ వేసుకోవడం కోసం నేను సిల్వర్ కలర్ థ్రెడ్ ని యూస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ నేను సిల్వర్ కలర్ సీక్వెన్స్ ని స్టిక్ చేసుకున్నాను కదా, అందుకు సిల్వర్ కలర్ థ్రెడ్ ని తీసుకున్నాను. ఇప్పుడు మనం డ్రెస్సెస్ బ్లౌజెస్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఏ విధంగా అయితే స్ట్రెయిట్ స్టిచ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. అండ్ బాబిన్ లో కూడా ఇక్కడ నేను సిల్వర్ కలర్ థ్రెడ్ ని ఇన్సర్ట్ చేసుకుని ఉంచుకున్నాను. ఇక్కడ మనం స్టిచ్ చేసుకునేటప్పుడు ఒక న్యూస్ పేపర్ కానీ లేదంటే క్యాన్వాస్ పేపర్ కానీ తీసుకొని మనం క్లాత్ కి కిందన పెట్టుకోవాలి. ఈ విధంగా కిందన పెట్టుకొని
మన క్లాత్ అనేది జరిగిపోకుండా పిన్స్తో సెక్యూర్ చేసుకోవాలి. ఈ విధంగా పిన్స్తో సెక్యూర్ చేసుకొని మనం దాని మీద స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం పేపర్ని ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మనం మిషన్ మీద స్టిచ్ చేసుకునేటప్పుడు ఫ్యాబ్రిక్ అనేది ఈజీగా మూవ్ అవ్వడం కోసం ఈ విధంగా మనం పేపర్ని కిందన పెట్టుకుంటున్నాం. ఇప్పుడు మనం ఆ లైన్స్ డ్రా చేసుకున్నాం కదా, ఆ లైన్ మీద స్ట్రైట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ మనం నార్మల్గా థ్రెడ్ని ఎక్కడ పెట్టుకుంటున్నామో అక్కడే ఈ సిల్వర్ కలర్ థ్రెడ్ని ప్లేస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కిందన బాబిన్ని కూడా పెట్టుకోవాలి. ఇక్కడ మనం స్టిచ్ లెంత్ అనేది 3 ఇంచెస్ ఆర్ 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ సీక్వెన్స్ అనేది కొంచెం పెద్ద సీక్వెన్స్ తీసుకున్నాను, సో గ్యాప్ ఉండాలి కాబట్టి నేను ఇక్కడ 3.5 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. అదే మీరు చిన్న సీక్వెన్స్ తీసుకున్నారనుకోండి, నార్మల్గా మనం స్టిచ్ లెంత్ ఎంత పెట్టుకుంటాం, 2 కానీ 2.5 కానీ పెట్టుకుంటే స్టిచ్ చేసుకుంటాం కదా, అదే విధంగా ఉంచుకోవచ్చు. కానీ ఇక్కడ నేను సీక్వెన్స్ అనేది పెద్దది తీసుకున్నాను కాబట్టి స్టిచ్ లెంత్ అనేది 3.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇక్కడ స్టిచ్ చేసుకునేటప్పుడు మనం ఏ విధంగా నార్మల్ స్టిచ్ వేసుకుంటామో సేమ్ అదే విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇక్కడ చూసారా, నేను ఓన్లీ నార్మల్ స్ట్రెయిట్ స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చాను ఆ లైన్ మీద. ఇక్కడ నేను సిల్వర్ థ్రెడ్ అనేది చాలా థిన్ థ్రెడ్ తీసుకున్నాను, అందువల్ల నాకు ఆ లైన్ అనేది థిన్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను దాన్ని థిక్ చేసుకోవడం కోసం దాని మీదే ఇంకొక 2 లైన్స్ ఎక్స్ట్రా వేసుకుంటున్నాను అనమాట. అదే మీరు థిక్ థ్రెడ్ తీసుకుంటే మీరు 1 or 2 లైన్స్ వేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా నేను 3 లైన్స్ వేసుకున్నాను కదా, ఇప్పుడు చూడండి మనకి ఆ సిల్వర్ కలర్ థ్రెడ్ అనేది కొంచెం థిక్గా కనిపిస్తుంది. సేమ్ ఇదే విధంగా మీరు అన్ని లైన్స్ మీద మనం స్టిచ్ అనేది చేసుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నేను ఆ ప్రతి లైన్ మీద 3 స్టిచెస్ అనేది చేసుకున్నాను. అండ్ బ్యాక్ సైడ్లో మనం పేపర్ వేసుకున్నాం కదా, ఆ పేపర్ని కూడా నేను ట్రిమ్ చేసుకున్నాను. ఈ విధంగా వచ్చింది నాకు ఫైనల్గా. ఈ విధంగా మనం మన దగ్గర ఉన్న ప్లెయిన్ క్లాత్ని చాలా ఈజీగా తక్కువ అమౌంట్ని యూజ్ చేసుకుని మనం డిజైనర్ ఫ్యాబ్రిక్గా మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఏ లైన్ ప్లాజోని స్టిచ్ చేసుకుంటున్నాను అనమాట ఈ క్లాత్తో, అందుకనే నేను ప్లాజోకి కిందన ఈ విధంగా డిజైన్ వచ్చే విధంగా వేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా మనం నెక్ దగ్గర కూడా స్మాల్ డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.